అయితే మొన్నటి వరకు ఈ ప్రభుత్వాల నిర్ణయాల వల్ల, ఈ హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్‌కి కొంత నెగటివిటీ వచ్చింది అంటే మీరేం చెప్తారు? ఖచ్చితంగా. ఇప్పుడు పాలకులు ఎవరైతే ఉన్నారో, హ్మ్. ఖచ్చితంగా పాలకులకు ఉండాల్సిన విధానం ఏంటి? ప్రజా సంక్షేమం ఉండాలి అంతే. ఓకే. అంతే తప్ప గత పాలకులు చేసినది నేనెందుకు కొనసాగించాలి హ్మ్. అని చెప్పేసి నువ్వు ఆపితే అమరావతి ఏమైందో తెలీదా? అక్కడ అమరావతి అని చంద్రబాబు నాయుడు చెప్తే జగన్ గారు వచ్చి వద్దన్నారు. అవును. అక్కడ ఒక గందరగోళ పరిస్థితి క్రియేట్ అయ్యి ప్రభుత్వం మారలేదా? అవును. అట్లాగే ఇక్కడ ఆల్రెడీ మెట్రోకి అని చెప్పేసి ఫార్మాసిటీకి అని చెప్పేసి గత ప్రభుత్వం బీఎస్ఎల్ ప్రభుత్వం చేస్తే తర్వాత వచ్చిన ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో రాగానే ఫార్మాసిటీ రద్దు. ఎందుకు రద్దు చేస్తున్నాం? దానికి ఒక స్పష్టమైన ప్రణాళిక లేకుండా హ్మ్. మళ్ళీ వెంటనే సెకండ్ ఫేజ్ నేను ఏదైతే రాయదుర్గం ఉందో రాయదుర్గం నుంచి నేను ఎయిర్పోర్ట్కు తీసుకెళ్ళను, ఇంకోవైపు దారి మళ్ళిస్తాను, దారి మళ్ళించను. ఇట్లా చేయడం వల్ల అట్లాగే హైడ్రా రావడం వల్ల కొంత గందరగోళక పరిస్థితి క్రియేట్ అయింది. దీనివల్ల అదనంగా లాభపడిన దానికంటే నష్టపోయిందే ఎక్కువ ఉంది కదా. కాబట్టి ఓకే. కొంత ఈ పాలకుల విధి విధానాలు ఏవైతే ఉన్నావో కొంత ఇవన్నీ కూడా ప్రభావితం చూపిస్తాయి. కానీ తెలివిగల ఎవరైతే కస్టమర్ ఉన్నారో, తెలివిగల ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో హ్మ్. ఖచ్చితంగా తెలుసుకొని చేసుకోగలిగితే లాభదాయకంగా ఉంటుంది, లేకపోతే నష్టపోతారు. ప్రస్తుతం అమరావతిలో చూసుకుంటే ఎకరం రేట్ ఎలా ఉందంటారు? అంటే అమరావతిలో ఒక్కొక్క దగ్గర ఒక రకం ఉంది. రేటు దాదాపు కోట్లలోకి వెళ్ళిపోతుంది. ఓకే. మొన్నటి వరకు ఓన్లీ ల్యాక్స్లో ఉన్నది హ్మ్. ఇప్పుడు కోట్లాది రూపాయలకు వెళ్ళిపోయింది. కానీ అక్కడ బాగా ఆలోచించాల్సింది ఏంటంటే హ్మ్. ఉన్న దానికంటే కూడా హైప్ క్రియేట్ చేస్తున్నది ఎక్కువ ఉంది. ఓకే. ఒక వర్గం పనిగట్టుకొని తమ ఆస్తులను అమ్ముకునే వాళ్ళే ఇది చేస్తున్నదంతా కూడా కొనేవాళ్ళు కాదు, అమ్ముకోవాలనుకుంటున్న ఒక సామాజిక వర్గం వాళ్ళు హ్మ్. అక్కడ ఏదైతే కొండ మీద అమ్మవారు కొండ కింద సంవారు అని చెప్పేసి ప్రచారం చేస్తూ దాన్ని లేని దానికంటే హైప్ క్రియేట్ చేసి చేస్తున్నారు. ఓకే. గతంలో సేమ్ ఇదే జరిగింది అమరావతి విషయంలో. హ్మ్. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇదే ఉన్నదానికంటే హైప్ క్రియేట్ చేసి లక్షలు కూడా సరిగ్గా ఉందని కోట్ల దాకా తీసుకెళ్ళి అమ్మారు. తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత ఏమైంది? ప్రపంచంలో ఎక్కడ పోని రియల్ ఎస్టేట్ డౌన్ అన్నది అమరావతిలోనే. ఓకే. అంటే నీకు న్యాచురల్గా పెరిగే డిమాండ్ వేరు, హ్మ్. నువ్వు హైబ్రిడ్గా తీసుకొచ్చింది వేరు. అక్కడ తీసుకొచ్చింది కృత్రిమంగా న్యాచురల్గా కాకుండా నువ్వు తయారు చేసిన రేట్ అది. ఓకే. మళ్ళీ కూడా ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ సాధ్యమైనంత వరకు అదే జరుగుతుంది. ఉన్నదానికంటే కూడా రేట్ ఎక్కువ పెంచేసి కస్టమర్లను ప్రలోభాలకు గురి చేస్తూ ఒక రకమైన మోసం అది. ఓకే. సో కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాల్సిందంటే ఒరిజినల్గా అంత ఉందా, ఏ బేస్ మీద అంటే ఎంప్లాయ్మెంట్ బేస్ ఉందనుకోండి. ఎప్పుడైనా మీకు ఎంప్లాయ్మెంట్ పర్ఫెక్ట్ ఉంటే ఈ ఏరియా ఆ ఏరియా కాదు, ఏ ఏరియా అయినా డెవలప్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ పర్ఫెక్ట్ ఉంటే శాలరీ వస్తుంది, శాలరీ పర్ఫెక్ట్ ఉంటే కొనుగోలు శక్తి వస్తుంది, కొనుగోలు శక్తి వస్తే ఇల్లు కొంటాం, ఇల్లు కొంటే పిల్లలు ఉంటారు, పిల్లలు ఉంటే స్కూలు కాలేజీ హాస్పిటల్ క్లబ్బు పబ్బు రిసార్ట్స్ షాపింగ్ మాల్స్ అట్లా ఏ టు జెడ్ పెరుగుతుంది. ఓకే. గ్రాడ్యువల్గా అట్లా ఉందా లేదా అనేది విఘ్నత కలిగిన కస్టమర్ ఆలోచించాలి. ఓకే. కొంతమంది అనుకుంటారు మా ఏరియాలో పెడితే వస్తుంది. మీ ఏరియాలో పెడితే ఎందుకు వస్తుంది? హ్మ్. మీ ఏరియా మా ఏరియా మీద డిపెండ్ అయి ఉండదు. అది ఖచ్చితంగా అక్కడ వచ్చే ఎంప్లాయ్మెంట్ మీద పెరుగుతున్న జనాభా మీద డిపెండ్ అయ్యి ఆ ఏరియా డెవలప్ అవుతుంది. ఓకే. సో దాన్ని ఆలోచించుకొని అమరావతిలో తీసుకున్నా, వైజాగ్లో తీసుకున్నా, హైదరాబాద్లో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా మీరు ఒక ఇన్వెస్టర్ అయితే ఇన్వెస్టర్ లాగా ఆలోచించండి, ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇంకొకలాగా ఆలోచించండి, రియల్ ఎస్టేట్లో కూడా ట్రేడింగ్ చేయాలనుకుంటే ఇంకో రకంగా ఆలోచించండి, ఎన్ఆర్ఐలు అయితే ఇంకోలాగా డిఫరెంట్. ఎప్పుడంటే మనిషి బాడీలో ఎన్ని రోగాలు అయితే ఉంటాయో హ్మ్. ఇన్వెస్ట్మెంట్లో అన్ని రకాలు ఉంటాయి. ఓకే. సో మీరు ఏ రకానికి సంబంధించిన వాళ్ళు, మీ రిక్వైర్మెంట్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. తెలియకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర మాట్లాడి హ్మ్. అవగాహన తెచ్చుకుంటే ఎక్కువ ఉపయోగం.